అందరికీ. ఈరోజు మరి ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అంటే ఫ్రైడే కదా, దాంతోపాటు ఈరోజు టీమ్ అవుటింగ్ కూడా ఉంది. వీలైతే మంచిగా ఒక లాగ్ లాంటిది షూట్ చేద్దాం. ఓకే, ఇచ్చి పడేద్దాం. ఆల్రెడీ టైం అయిపోతుంది, త్వరగా ఆఫీస్కి పోదాం. ఆఫీస్కి వచ్చాను, చాలా పని ఉంది. విపరీతంగా పని చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. అటు ఇటు తిరగకుండా కాసేపు పని చేసుకుని, ఎందుకంటే సాయంత్రం మనకి అవుటింగ్ కూడా ఉంది కాబట్టి పని చేసుకున్నాం. లంచ్కి పోయినాం, మళ్ళీ తిరిగి వచ్చి పని చేసుకున్నాం. తర్వాత మా వాళ్ళు కేక్ కటింగ్ ఉంటుంది అనమాట. ప్రతి మంత్ ఎవరు బర్త్డేస్ అయితే ఉంటాయో వాళ్ళ బర్త్డేస్ అన్నీ కలిపి ఒకేసారి సెలబ్రేట్ చేస్తారు. సో వాళ్ళందరూ కలిపి కేక్ కట్ చేస్తున్నారు. దాని తర్వాత మనం ఆశించిన తరుణం రానే వచ్చింది. అందరం కలిపి సాయంత్రం కాంపౌండ్ బయలు జరుగుతున్నాం. కాంపౌండ్ అంటే కళ్ళు కాంపౌండ్ అనుకున్నారు, కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఏ పబ్ అనుకుంటే. మా ఆఫీస్ దగ్గరలో ఉంది. ఈసారి టీమ్ అవుటింగ్కి అది ఫిక్స్ చేశారు. ఈసారి టీమ్ అవుటింగ్ డిన్నర్ అనమాట. లాస్ట్ వీక్ మనం వెళ్ళింది సెల్ఫ్ అవుటింగ్, అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాం. ఈసారి మాత్రం కంపెనీ స్పాన్సర్డ్. ఆరెంజ్ స్ట్రీట్ అని చెప్పి ఒక బ్యాండ్ ఉందన్నమాట, వాళ్ళు చేస్తున్నారు లైవ్ ఈవెంట్. వాళ్ళు ఒక సువి సువి అనే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా, చాలా బాగుంది. మెల్లిగా స్టార్ట్ చేశారు బ్యాండ్ అయితే. కాసేపు 9:30 వరకు అటు ఇటు చేసి మెల్లిగా స్టార్ట్ చేశారు. ఇంతలోపల మా వాళ్ళు ఆడావిడనమాట. ఇదంతా వ్లాగ్స్ రికార్డ్ చేయాలని చెప్పి చాలా తాపత్రయపడి అటు ఇటు తీస్తున్నాను. కానీ చుట్టుపక్కల వేరే వాళ్ళు వేరేగా అనుకుంటారేమో అని చెప్పి మళ్ళీ ఆపేస్తున్నాను అనమాట. అది నా తాలక బాధ. వీళ్ళు మెల్లిగా మొదలెట్టారు, తర్వాత పేస్ పెంచుకుంటూ పోయారు. బ్యాండ్ వాళ్ళు కాసేపు బ్రేక్ ఇచ్చారు. మేము ఇంత లోపల మెయిన్ కోర్స్ ఫినిష్ చేయడానికి వచ్చాం. వచ్చి రాగానే స్టార్టర్స్ తినేసాం. తర్వాత కొంచెం గింతాం కాబట్టి అలసిపోయాం, ఆకలేసి. సో మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసాం అనమాట. కోఇన్సిడెంట్లీ అక్కడికి అర్జున్ సార్ వచ్చారనమాట. వాళ్ళతో పాటు మా కొలీగ్స్ ఫోటో తీసుకున్నారు. అనూప్ రూబెన్స్ కూడా వచ్చారు, కానీ అతన్ని పాపం ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఇంకెవరో బర్త్డే అయింది, కొంచెం సెలబ్రేట్ చేసి హడావిడి చేశారు. ఆ డెడికేషన్కి టేక్ ఎబో ఇంత పెద్ద నాయిస్లో కూడా చక్కగా పనిచేసుకుంటుంది. ఏం చెప్తాం అంతకన్నా. ఇచ్చేయండి సార్, ఆరన్నారు. ఇచ్చేయండి సార్. Yeah.
బేసిక్గా పబ్ అనేది వర్కౌట్లో చేస్తాం అనమాట. సో మొత్తానికి మతాలుగా 14,000 స్టెప్స్ అయిపోయి 1 గంట అయ్యింది. ఆఫీస్కి తిరిగి వచ్చాం. ఎందుకంటే మాకు ఒక ట్రెడిషన్ ఉంది, ఆఫీస్కి వచ్చి కొంచెంసేపు ముచ్చలు పెట్టుకుంటాం అనమాట ఈ అవుటింగ్ రోజు. అది ఇది ఎప్పుడు వచ్చింది భయ్య? మొన్న ఎంత పడింది? పడలేదు భయ్యా, డైరెక్ట్ చేతి పట్టుకున్నాను. సో బేసిక్గా ఏం చేస్తామంటే అందరం గ్యాంగ్ అంతా కలిపి కాసేపు ముచ్చలు పెట్టుకుంటాం అనమాట. అప్పుడప్పుడు ఇది 4-5 వరకు అవుతుంది మార్నింగ్. కూర్చొని చేసిన వర్క్ చెప్పు. నేనే ఇటు కూర్చొని ఇంత పని చేస్తున్నాము, ఇంత నాకేమో మూడ్లో అనుకున్నంత పని కూడా అయింది. ఈరోజు 4:30 అయిపోయింది మార్నింగ్. సో చుట్టుపక్కల ఎవడు లేడు, ఎవడుంటాడండి, క్యాబిన్లన్నీ ఖాళీ ఉన్నాయన్నమాట. సో వెళ్ళి శుభ్రంగా ఒక చిన్న ఛాయ్ తాగి ఎవరింటికి అలా బయలుదేరిపోతాం. అప్పుడప్పుడు ఇట్లాంటి డెడికేటెడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో కాస్త మనస్తృప్తినిస్తాయి అన్నమాట. ఇంకేంటి మరి, ఉండటానికి సెలవు. బాయ్ బాయ్.